నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వెనగళ్ల రాముకు అమెరికాలో ఘన సన్మానం చేసిన అభిమానులు కూటమి నేతలు గుడివాడ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారాలు కావాలని మిత్రులను కోరిన ఎమ్మెల్యే రాము కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేత తులసిబాబు 1000 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన తులసి ఎమ్మెల్యే వెనగళ్ల రాము కృషి వల్ల హోమియోపతి కాలేజీకి మరలా పీజీ సీట్లు వచ్చాయన్న టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల హోమియోపతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారంటూ మండిపాటు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించిన వెనగండ్ల రాము సన్మాన కార్యక్రమాన్ని అట్లాంటా నగరంలో మీట్ అండ్ గ్రేట్ పేరుతో ఫ్రెండ్స్ ఆఫ్ రాము ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వగృహం నుండి ఎమ్మెల్యే రాము సుగద దంపతులతో ఎన్ఆర్ఐలు అట్లాంటా నగర వీధుల్లో టీడీపీ జెండాలతో భారీగా కార్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న వారిని ఆత్మీయంగా పలకరిస్తూ సభ వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రాము శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిత్రులతో పాటు సభలో పాల్గొన్న పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గుడివాడలో రాము సాధించిన అఖండ విజయాన్ని కొనియాడారు. గుడివాడలో రాము విజయం తెలుగు వారి ఆత్మగౌరవానికి విజయమంటూ సభలో పాల్గొన్న పెద్దలు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడివాడ అభివృద్ధికి ఎమ్మెల్యే రాము చేస్తున్న కృషిలో తాము తప్పకుండా భాగస్వామ్యం అవుతామని సభా వేదికగా పలువురు ఎన్ఆర్ఐలు ప్రకటించారు. తమపై ఇంతటి ఆదరాభిమానాలు చూపుతున్న మిత్రులు, సన్నిహితులు, ఎన్ఆర్ఐలకు శ్రీమతి సుగద ధన్యవాదాలు తెలియజేశారు. ఇకపై రాము సాధించే పయనంలో కూడా ప్రతి ఒక్కరూ ఇదే సహకారం అందజేయాలని సభాముఖంగా వెనగళ్ల సుగద విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెట్టేలా గుడివాడ ప్రజల ఆశీస్సులతో రికార్డు స్థాయి విజయం సాధించడం తనకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఇప్పటి నుంచే తనపై అసలు బాధ్యత మొదలైందని, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా గుడివాడ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వెనగళ్ల రాము సుగద దంపతులను ఎన్ఆర్ఐలు ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే ఎన్టీఆర్ గారి ఆశయాల సౌదమో మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడురో అను పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటడే హిందూ ముస్లిం క్రైస్తవ బంధుతోనయ్యరో బట్టలు పంపిణీ చేసిన బహు గొప్ప మనిషిరో గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే నిరుపేదల హృదయాలను గెలుచుకున్న వీరుడే వేల మంది నిరుద్యోగుల బతుకు భవితరో అన్న క్యాంటీన్ తో మా ఆకలిని తీర్చరో అన్నదాత రైతన్నల పసిడి పంట రాసివే కాలువలను తవ్వించి కరుణ చూపినోడురో కన్న తండ్రిలా ప్రజలను కోపాడుకున్నడో గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే
ఆగడాలు చెల్లవు అంటున్నాడు ఈ రౌడీ రాజకీయాల అంతే చూస్తున్నాడు కబ్జా కోరుల గోటలు చిత్తు చిత్తు చేశారు రాక్షస పరిపాలనను పోతరెద్దమన్నాడు జూదమాడ కేటుగాళ్ళ దుమ్ము దులుపుతున్నాడు గుడివాడ ప్రాంత ప్రజల గుండెల కొనుగున్నాడు గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే తెలుగుదేశ జెండాను కొండ్లకత్తుకున్నాడు చంద్రన్న లోకేశుల పాటల వస్తున్నాడు నమ్ముకున్న తెలుగు యువత కండగా నిలబడ్డాడు పురుటి గడ్డ రుణం తీర్చ యుద్ధం చేస్తున్నాడు ధర్మానికి దారి చూపే ధర్మాత్ముడు నీవయో గుడివాడ ప్రాంత ప్రజల పెద్ద కొడుకు నీవయో గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే అమ్మలక్కలంతా కలిసి హోరతులిస్తున్నారు మేధావులు ఉద్యోగులు పదవు కలుపుతున్నారు ఉరుకుతున్న యువతరమే ఉప్పెనై సాగరు సైకిల్ గుర్తుకు మనము ఓటు వేసి వద్దాము మనసు గల్ల రామన్నకు విజయాన్నందిద్దాము ఈ గుడివాడ అభివృద్ధిని అందరం ఎక్కిద్దాము గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ పట్టణం కాకర్ల వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. వేడుకల్లో టీడీపీ నాయకులు కామిపల్లి తులసిబాబు స్వామివారిని దర్శించుకుని శ్రీకృష్ణాష్టమి పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తులసిబాబు టీడీపీ నాయకులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం నిర్మాణం పూర్తి చేసుకున్న దేవస్థాన సామాగ్రిని భద్రపరిచే గదిని తులసిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల దేవస్థానంలో జరిగిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలో పాల్గొనడం సంతోషకరమని, జగద్గురు శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా తులసిబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ జోగా బాలకృష్ణ, టీడీపీ నాయకులు జగన్ బాబాయ్, చిట్టిబాబు, భక్తులు దండమూడి సీతారామస్వామి, ఏలూరు వీరయ్య, మరిది శ్రీనివాస్, వేద పండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ. ముందుగా అందరికీ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి గారి గుడిని దర్శించుకోవటం ఎంతో ఆనందదాయకం. సో ఈవో గారు గుడి చారిత్రకత వివరించి చెప్పారు. సో గుడి అభివృద్ధి కోసం వెనుగండ్ల రాము గారి సహకారంతో కట్టుబడి ఉంటామని, గుడి అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. ఈరోజు మన వడ్డిమిల్లోడ్లో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో అత్యంత కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు వైభవంగా జరిగినాయి. అలాగే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన గౌరవనీయ గుడివాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారి ఆశీస్సులతో, అలాగే మన తులసిబాబు గారు ప్రోత్సాహంతో ఈ రోజు కార్యక్రమం వైభవంగా దేవస్థాన నిధులతో గాలిగోపురానికి రంగులు వేయట, అలాగే మన స్టోర్ రూమ్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. మా దేవాదాయ తరఫున వారి తులసిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీకృష్ణ. ముందుగా ఈరోజు కాకర్ల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి కృష్ణాష్టమి సందర్భంగా మా నాయకులు వెనుగంట్ల రాము గారి నాయకత్వంలో మరి మా తులసిబాబు గారిని ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది.
వేణుగోపాల స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. దగ్గర 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ దేవాలయం చాలా పట్టణంలోనే చాలా ముఖ్యమైనది. ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కానీ, అమ్మవారి దేవీ నవరాత్రులు కానీ, సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు కానీ, అలాగే వేణుగోపాల స్వామి కృష్ణాష్టమి కానీ చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో చాలా చక్కగా జరుగుతాయి. అలాగే రాము గారు ఏదైతే ఈ ఎండోమెంట్లో దేవాలయాల పునరుద్ధరణ పేరుతో వాటి అభివృద్ధికి మనందరం పూనుకోవాలనే ఉద్దేశంతో దేవాలయం మీద దృష్టి పెట్టారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ వేణుగోపాల స్వామి దేవస్థానానికి ఆలయం మొత్తానికి రంగులు వేయటం, అలాగే వంటల షెడ్డు ఒకటి పునర్నిర్మాణం జరిగింది. అమ్మవారి నవరాత్రులు జరిగినప్పుడు ఏవైతే వాహనాలు ఉంటాయో వాటికి కూడా ఎక్కడికి నష్టపోకుండా ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలన్నిటికీ భక్తుల సహాయ సహకారాలు పూర్తిగా దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. నాకు ఈ కృష్ణాష్టమి ఈరోజు చాలా వైభవంగా జరుగుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా నాయకులకు, భక్తులకు మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు గురురాజు హోమియోపతి కళాశాలలో యూజీ పూర్తి చేసుకుని పీజీ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు పీజీ సీట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే వెనగళ్ల రాము దృష్టికి తీసుకురాగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేంద్ర వైద్య శాఖ మంత్రులతో మాట్లాడి గుడివాడకు 28 హోమియోపతి కళాశాల పీజీ సీట్లు తీసుకురావడం జరిగిందని, దీంతో విద్యార్థులు చెప్పలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాస్ తెలిపారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హోమియోపతి కళాశాల నిర్మాణం, అభివృద్ధి పట్టించుకోకపోవడంతో ఆ కళాశాలలో యూజీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ కోర్సులు చదివేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నూతన భవన నిర్మాణానికి నిధులు తీసుకొచ్చి పీజీ కళాశాల నిర్మాణానికి కృషి చేయడం జరిగిందని, అయితే కొన్నేళ్లుగా వైసీపీ పాలన నాయకులు పట్టించుకోకపోవడం వల్ల కళాశాలకు ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అభివృద్ధికి అరాచకానికి మధ్య తేడా ఇదేనని, వైసీపీ పాలనలో 5 ఏళ్ల అరాచకం జరిగితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మొదలైందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నాయకులు గొజ్జ సత్యనారాయణ మరియు పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. గుడివాడలో డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, ఏలూరు రోడ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ చాలా పురాతనమైనది. భారతదేశంలోనే, ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోనే 3 మెడికల్ కాలేజీల్లో ఒకటి బాంబే, ఒకటి కలకత్తా, 3వది గుడివాడ. అటువంటి చరిత్ర ఉన్నటువంటి గురురాజు హోమియోపతి కాలేజీలో గతంలో 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు గుడివాడకి పీజీ సీట్లు తీసుకురావడం అయింది. హోమియోపతి ఎండి సీట్లు 23 సీట్లు. పిల్లలు ఇక్కడ చదువుకుని యూజీలో చదువుకున్నటువంటి పిల్లలు పీజీ కోసం వేరే ఊళ్ళకి వెళ్లకుండా ఆ పీజీ సీట్లు కూడా ఆ రోజున శాంక్షన్ చేయించడం, వెనకమాల ఒక 23 కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటరు, ల్యాబు, అధునాతనమైనటువంటి బిల్డింగ్లు తీసుకొచ్చి ఆ రోజున కన్స్ట్రక్ట్ చేశాం. మరి 2019 నుంచి 24 వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దరిద్రం పట్టినట్టు పట్టింది. ఎక్కడ మళ్ళీ ఆ బిల్డింగ్లు చూడండి, 5 ఏళ్ళు పూర్తయిన ఎక్కడున్న బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి. స్టాఫ్ లేరు, కొత్త రిక్రూట్మెంట్ లేదు, రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ అయిపోయారు. వీళ్ళు చేసిన పనికి ఈ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ దగ్గర స్టాఫ్ లేరు కాబట్టి ఏదైతే 23 సీట్లు ఉన్నాయో 8 సీట్లు ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్, 7 సీట్లు హోమియోపతిక్ మెటీరియా అండ్ రెపరేటరీ 7 సీట్లు, మొత్తం 7, 8, 23 సీట్లు. ఈ 23 సీట్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఇక్కడ మీకు సరిపడా డిపార్ట్మెంట్ లేదు, స్టాఫ్ లేరు, మీకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి ఈ సంవత్సరం రద్దు చేశారు. ఆ 23 సీట్లు ఎప్పుడైతే రద్దు చేశారో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో ఉందో స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు తీసుకురాలా.
14 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం హయాంలో వచ్చినాయి ఆ సీట్లు. అప్పుడే బిల్డింగ్లు వచ్చినాయి. ఈ 5 ఏళ్ళు కుంటుపడిపోయి సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ. మళ్ళీ ఈ రోజున పిల్లలు అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం ఎవరైతే డిఎంహెచ్ఎస్లో ఉన్నారో యూజీలో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు పీజీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేకపోతే వెంటనే ఆ విషయాన్ని మనం ఈ గవర్నమెంట్ రాగానే మన శాసనసభ్యుడు వెనిగళ్ల రాము గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఆయన వెంటనే కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్తో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం, దానికి అనుబంధంగా మినిస్టర్ గారితో మాట్లాడడం, కమిషనర్ ఆఫ్ ఆయుష్తో మాట్లాడడం, హెల్త్ సెక్రటరీతో మాట్లాడటం, దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేయించడం, అన్నీ కూడా 1కి 10 సార్లు మేమందరం 1కి 10 సార్లు ఫోన్ చేసి చెప్పించి స్టేట్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్పి ఆయన ద్వారా కూడా రికమెండ్ చేయించడం వల్ల ఈ రోజున మన అదృష్టం ఆ 23 సీట్లు కూడా 23 సీట్లు మన కాలేజీ గుడివాడ వరకు రివైవ్ అయినాయి. దీనివల్ల మనం రాశాం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో సర్వనాశనం అయింది, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, దానివల్ల సీట్లు పోకుండా చూడమంటే దీనివల్ల రాజమండ్రిలో ఉన్న కాలేజీ కూడా రివైవ్ చేయడం జరిగింది, కడప కూడా రివైవ్ చేయడింది. ఇదంతా ఏంటంటే గడిచినటువంటి ప్రభుత్వం చేసినటువంటి దరిద్రం, అదంతా కూడా సరి చేసుకుంటూ రావడం. ఈరోజు గుడివాడలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ గురురాజు హోమియోపతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ 23 పీజీ సీట్లు కూడా ఈ సంవత్సరం రివైవ్ అయినాయి. చాలా సంతోషం. పిల్లలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. నేను వచ్చి ఆ ప్రిన్సిపాల్ గారు అందరూ చెప్పేశారు. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పాలని వచ్చారు. వెనిగళ్ల రాము గారు బయట ఉండటం వల్ల, ఆయన లేకపోవడం వల్ల ఆయన 10వ తారీఖు వస్తున్నారు. తప్పనిసరిగా ఆయన వచ్చినా కలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే ఈ సీట్లతో పాటు ఆ బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేయించడానికి కూడా ఆల్రెడీ లెటర్లు పెట్టున్నాం. ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారు లెటర్లు పెట్టాడు. అవి కూడా వస్తాయి త్వరలోనే. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ 23 సీట్లు కాదు, నెక్స్ట్ ఇయర్కి ఇంకో 10-12 సీట్లు పెరిగి ఎండి సీట్లు పెరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఇప్పుడు మన మాజీ చైర్మన్ శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా ఇవాళ గుడివాడలో ఉన్నటువంటి గురురాజు హోమియోపతి హాస్పిటల్ అంటే భారతదేశంలోనే ఎంతో పెద్ద పేరు, అనేక మంది డాక్టర్లు ఇక్కడ తయారై వైద్య సేవలో ప్రజలతోటి మమేకమవుతున్నటువంటి పరిస్థితి ఈ గుడివాడ నుంచే కలగడం చాలా గొప్ప విషయం. అటువంటి పురాతనమైనటువంటి మంచి మంచి ప్రొఫెసర్లు ఉన్నటువంటి కాలేజీని 2014-19లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం వెనకాల రీసెర్చ్ సెంటర్, ముఖ్యంగా ఇదివరకు రీసెర్చ్ సెంటర్ వాటి మీద ఉండేది, అటువంటి రీసెర్చ్ సెంటర్కి పెద్ద బిల్డింగ్ కట్టి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఘనత 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానిదే. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా పిల్లల యొక్క చదువులని కాలరాచేసే విధంగా, వాళ్ళ అభివృద్ధి కుంటుపడే విధంగా, వాళ్ళు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వీలు లేని విధంగా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం నామ్స్ కూడా పాటించకుండా, ఎందువల్లంటే నామ్స్ అనేది ఇవాళ ఒక గ్రేడ్ రావాలి అంటే ఒక కాలేజీకైనా ఒక హాస్పిటల్కైనా దేనికైనా ఒక గ్రేడ్ అనేది ఉంటే, ఎక్రిడేషన్ అనేది అంటారు దాన్ని, అటువంటిది ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా పైనుంచి వచ్చే ఫండ్స్ కానీ ఇతరత్ర సహాయం కానీ ఇంకా పెద్ద చదువులు చదువుకునే అవకాశాలు కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పిల్లలను వదిలిపారేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇందుకు మీకు వెనిగళ్ల రాము గారు వచ్చిన తర్వాత కనీసం అందులో ఒకసారి చూస్తే వాటర్ తాగే కూలర్ కూడా తుప్పట్టిపోయింది. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇమీడియట్గా కూలర్ కూడా పెట్టించిన పరిస్థితి. ఉదాహరణ చెప్తా ఉన్నా, ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు, విద్య వాళ్ళకి చెప్పేటువంటి వైద్య విద్యలో నాణ్యత కూడా లేకుండా ఉన్న సీట్లన్నింటినీ కూడా రద్దు చేసేసే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. అటువంటిది రాము గారు మొన్న విజిట్ చేసినప్పుడు హోమియోపతి కాలేజీని వాళ్ళు చెప్పినటువంటి మాటలు, అలాగే అక్కడ విద్యార్థులు ఈ మధ్య మాకు పీజీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతా ఉంది అని చెప్పి కొద్ది ధర్నాలు కార్యక్రమం కూడా చేయడం జరిగింది, నిరసన తెలియజేశారు వాళ్ళు. అందుకని ఇమీడియట్గా ఇది కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి తీసుకురావాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైద్య మంత్రి ద్వారా కేంద్రంలో కూడా ఈ యొక్క
సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మన శాసనసభ్యుడు రాము గారు కదిలించి తప్పనిసరిగా గుడివాడలో ఇదివరకు ఉన్న విధంగా 23 పీజీ సీట్లను తీసుకురావడం చాలా చాలా గొప్ప విశేషం. ఇక్కడే కాదు, ఇదే విధంగా ఈ రాజమండ్రిలో అయితేనండి, కడపలో అయితేనండి, అక్కడ కూడా తిరిగి మళ్ళీ పీజీ చదువుకునే వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఈ రోజున చేసినటువంటి ప్రయత్నం, గుడివాడలో జరిగిన ప్రయత్నం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించే విధంగా రాము గారు చేసినటువంటి విధానాన్ని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కాలేజీ పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. కాబట్టి ఏ విషయమైనా సరే మీకు ఒకటే చెప్తా ఉన్నాం, గుడివాడలో ఏది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా శాసనసభ్యుడు ఎవరు కూడా మీరు ఏదైనా సమస్య ఉంది అని చెబితే దాన్ని కేవలం పక్కన పెట్టేసే విధానం ఉండదు. దాన్ని పట్టించుకుని తిరిగి అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కానీ పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే, ముఖ్యంగా ఒక విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది అని ప్రజాప్రతినిధుల ద్వారా కోరుకు వచ్చి విద్యార్థులు అభ్యర్థించి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కేవలం ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ కష్ట నష్టాలు చూడాలి, ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు ఈ 5 ఏళ్లలో తాను ఏమాత్రం బాధ్యత తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడానికి చేసిన నష్టం వల్ల అది పూరించడానికి ఒక కొత్త శక్తి ఆవిర్భవించింది. అదే ప్రజావేదిక గుడివాడ. మనం చేసుకున్న పుణ్యం ఏంటంటే, ఇంతకాలానికి వెనుగండ్ల రాము అనే ఒక వ్యక్తి తెలుగుదేశం నిర్ణయించిన అభ్యర్థిగా వచ్చి మన గుడివాడ కష్ట నష్టాలు తీర్చడానికి వచ్చాడు. చాలా సంతోషం. ప్రజాప్రతినిధిగా మనం వెళ్ళబోసుకున్న కష్టాన్ని తీర్చడానికి ఆయన అహర్నిశలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు వచ్చి అభ్యర్థించినప్పుడు వెంటనే నేను, మన చైర్మన్ గారు ఎలవరి శ్రీనివాసరావు గారు, రా వెంకటరావు గారు, మేమంతా సభ్యులను వెళ్ళి ఆ కాలేజీ సందర్శించి అక్కడ జరిగిన నష్టాన్ని పూర్తించడానికి వెళ్ళిన ప్రయత్నంలో విద్యార్థులు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అయ్యా, మా భవిష్యత్తు పోతుంది, మీరు కానీ దీన్ని సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోతే మా 5 ఏళ్ల జీవితం పోతుంది. కాబట్టి అంటే ఆయన చాలా బాధపడ్డారు. ఇంత చదివిన విద్యార్థులు ఇంత దుర్భర స్థితిలో ఉన్నారంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? కనీసం ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన సౌకర్యం లేదు. గుడ్డిగా వాళ్ళు చదువుకుని వెళ్ళిపోతున్నారా? వీళ్ళు వచ్చి రేపు ఏం వైద్యం చేస్తారు అని చాలా బాధపడి మేమంతా సమిష్టి కృషితో ఈ రోజున మన సెక్రటరియట్కి వెళ్ళి అక్కడ హెల్త్ సెక్రటరీని కలిసి ఇమీడియట్గా కమిషనర్కి ఫోన్ చేసి ఏంటి సమస్య అంటే, నేను చూస్తానండి, చేస్తాను. చేయడం కాదు, నేను వస్తున్నాను, నేను రేపు సీఎం గారితో మీటింగ్ రేపు సోమవారం ఆ రోజు కలిసి మొత్తం ఫాలోఅప్ చేద్దామని పాపం ఆయన వెళ్ళి సీఎం గారితో మాట్లాడి తర్వాత హెల్త్ సెక్రటరీని కలిసి, హెల్త్ మినిస్టర్ని కలిసి, సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఇంత కృషి చేస్తే కానీ ఈ రోజున ఈ సీట్లు రివైవ్ అవ్వాలా. ఇంత దుర్పరిస్థితికి ఎందుకు వచ్చింది అని ప్రజాప్రతినిధి సరిగ్గా దాని గురించి యాక్షన్ తీసుకోవాలా. తెలుగుదేశం ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చూసుకోండి, ప్రజలైనా అర్థం చేసుకోండి. చాలా సంతోషం. నేను ఆ కాలేజీ స్టూడెంట్గా నేను ఆ కాలేజీ పెట్టిన భిక్ష వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఎంతమందికి సేవ చేయగలుగుతున్నారు కాబట్టి నా వంతు కృషిగా ఎంతో చేయాలనే దృక్పథంతో మనందరిని తీసుకుని చేశాం. చాలా సంతోషం. దీనికి మన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడివాడ పట్టణం జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉప ఆలయమైన శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు మంగళవారం ఉదయం అత్యంత వైభవపేతంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి వేద పండితులు పంచామృతాలతో కూడిన విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిథి మరియు నక్షత్ర దినాల ప్రకారం నేడు వైష్ణవ సాంప్రదాయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించామని దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముగం తెలియజేశారు. ముందుగా దేవస్థాన ధర్మకర్తల కమిటీ మాజీ చైర్మన్ సెల్సాని ఇందిరా రమణారావు, ఈవో షణ్ముగం భక్తులు స్వామివారి పూజా ద్రవ్యములతో ఊరేగింపుగా దేవస్థానంలో ప్రదక్షిణలు నిర్వహించారు. వేద పండితులు వేదాంత అప్పలాచారి పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆండాలు గోష్ఠి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన దేవాలయంలో
కృష్ణ పరమాత్మకి కృష్ణాష్టమి సందర్భంగా మరి అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. కొంతమంది నిన్న కృష్ణాష్టమి జరుపుకున్నారు. మనకి ప్రామాణికం సూర్యోదయానికి అష్టమి తిథి ఏదైతే ఉందో ఆ తిథి నాడు శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మరి వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం. అలాగే ఇక్కడ ఈ మందిరంలో వేంచేసి ఉన్న స్వామి కృష్ణస్వామి ఒక విశేషం. ఎక్కడైనా ఏదో ఒక టెంపుల్లో ఒక చిన్న మందిరం కట్టి ఆ మందిరంలో కృష్ణస్వామిని వేంచేపజేస్తారు. కానీ ఇక్కడ ఉన్న ఈ కృష్ణస్వామి పెద్దజీయర్ స్వామి దేశం మొత్తం మీద ఏర్పాటు చేసిన 108 వేద దివ్య స్తూపాల్లో ఒక స్తూపమైనటువంటి ఈ స్తూపంలో వేంచేసి ఉన్న కృష్ణ పరమాత్మ ఇది. అది ఇక్కడ విశేషం. ఆ కృష్ణ పరమాత్మకి మనం అందరం ఈరోజు వేడుకగా కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరి ఆయనకి పంచామృతాభిషేకాది కార్యక్రమాలు జరుపుకున్నాం. అట్లాగే విశేషంగా ఈరోజు ఇక్కడ ఈ దేవాలయ చిన్నప్పటి నుంచి భక్తురాలైనటువంటి చిన్ని వాళ్ళ బృందం విజయవాడ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ కన్నయ్యని ఏర్పాటు చేసుకుని కొన్ని అలంకారాలు చేసి 52 పాటలు పాడటానికి వాళ్ళు సిద్ధపడి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ మరి మనస్ఫూర్తిగా దాసుడు ఆహ్వానం పలుకుతూ మరి అందరూ కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పాటించి విజయవంతం చేసి అందరూ కార్యక్రమం అయినాక తది ఆరాధన దేవాలయంలోనే సేవించి వెళ్ళవలసిందిగా దాసుడు మనవి చేసుకుంటున్నాడు. జై శ్రీమన్నారాయణ. కానీ స్వామి భగవంతుడు కాదు, జగద్గురు. కృష్ణను వందే జగద్గురు. ఆ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కడికి గురువుగాను తండ్రిగాను స్నేహితుడిగాను ఉండి సక్రమైన మార్గంలో నడుపుతుంటాడు. ఆయన సమ్మోహనా శక్తి మనందరినీ క్రమ పద్ధతిలో నడిచే విధంగా మనని ఆశీర్వదించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇక్కడ వేదస్వరంలో కృష్ణస్వామి మన పూర్వీకులే ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీ శ్రీ త్రిగంధి శ్రీమన్నారాయణ జనాజీవ స్వామి వారి మంగళాశాసనాలతో ఇక్కడ వేదస్వరంలో కృష్ణ పరమాత్మని రిజిస్టర్ కార్యక్రమం జరిపించారు. అలాగే ఈరోజు మన విశిష్టాంగా వైష్ణవ సాంప్రదాయకంగా ఈరోజు నక్షత్రం ప్రధానం. ఎవరికైనా స్వామికి నక్షత్ర ప్రధానం కాబట్టి అష్టమి తిథితో కాదు సంబంధం. నక్షత్రం మనం ఎప్పుడు కూడా పుట్టినరోజు చేసుకోవాలి కాబట్టి ఈరోజు రోహిణి నక్షత్రంతో ఉన్న తిథి కాబట్టి ఈ రోజున మన చంద్రయ్య స్వామి మంగళాశాసనాలతో వైష్ణవ దేవాలయాల్లో ప్రతి చోట ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరిపించుకున్నాం. ఈ కృష్ణ మందిరాన్ని పూర్తి చేసినటువంటి చేస్తాని మోహన్ చంద్రరావు గారు, అలాగే మొక్కన రాజమీరి గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదశ్లోకాన్ని ఇచ్చేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిపించబడ్డారు. అదేవిధంగా తనటువంటి చంద్రబాబు ఇంద్రారావు గారు ఈరోజు ఇక్కడ స్వామికి ముందుగా పంచామృత అభిషేక కార్యక్రమం. తదుపరి ఇక్కడ ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మనందరికీ తెలుసుకునే ఈరోజు వారి ప్రోగ్రాంలో విజయవాడ వాసులందరూ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఇక్కడ ముందుగా ఇక్కడ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత తదుపరి అక్కడ మన కళ్యాణ మండపం మీద తర్వాత చేసి అక్కడి నుంచి కృష్ణ వేడుకలు కార్యక్రమాలు జరిపించుకుంటాం. తదుపరి సాయంత్రం యథావిధిగా ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పాత్రగా జరుగుతాం. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. చిన్న చిన్న వివాదాలను మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలే తప్ప కూటమి ప్రభుత్వాలు ఆ వివాదాలను కుల వివాదాలుగా మార్చే ఆలోచనను ప్రతి ఒక్కరూ విరమించుకోవాలని జనసేన నాయకులు పాలంకి సారథి కోరారు.
గత కొన్ని రోజులుగా గుడివాడలో కూటమిలో అలజడి సృష్టించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వాటిని తిప్పికొట్టే విధంగా కూటమిలో ఉన్న మనమందరం ఒకటే అనేలా ఐక్యతను చాటి చెప్పాలని కోరటం జరిగింది. వివాదాలను పక్కన పెట్టి గుడివాడను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనపై అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ముఖ్యంగా గుడివాడలో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాల ప్రకారం జనసేన పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ మూల సిద్ధాంతం కులాల కలయిక, కులాల యొక్క మధ్య అంతరాలు తగ్గించి అన్ని కులాలను కలుపుకొని తెలుగు ప్రజల భవిష్యత్తుని ఉజ్వలంగా తీసుకెళ్లాలనేది మేము మూల సిద్ధాంతం. దాని ప్రకారం మనం జన సైనికులు మెయిన్గా అది గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న విషయాల గురించి మనం ఓవర్గా రియాక్ట్ అయ్యి అది కులాల మధ్య గొడవ కింద మారే ప్రమాదాన్ని తీసుకురాకూడదని నేను గుడివాడలో ఉన్న జన సైనికులకి విజ్ఞప్తి చేస్తున్నా. అర్థం చేసుకోండి సోదరులారా, ఇది ఒకళ్ళ మధ్య గొడవ కింద ఉండదు. అది భవిష్యత్తులో కులాల మధ్య రగడి కింద మారిపోద్ది. కాబట్టి దానికన్నా వదిలేసేసి అభివృద్ధి పట్ల మనం ఉన్న ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంక్షిద్దాం. ఇంకా అభివృద్ధి పట్ల అనేక విషయాలు ఉన్నాయి. చెప్పాలంటే 2020లో ఇసుక వలన ఆంధ్రదేశం మొత్తం కూడా అల్లాడిపోయి చివరికి ప్రజలు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే కొన్ని లక్షల మంది బయటకు వచ్చి ఇసుక సమస్య తేల్చమని చెప్పి అప్పుడున్న జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి నిరాజనాలు పలికారు. అదే పరిస్థితుల్లో ప్రస్తుతం మన గవర్నమెంట్ వచ్చి 3 నెలలైనా కానీ ఇసుక ఇంకా ఇంతవరకు సరైన విధానంలో లభ్యం కావటం లేదు. గుడివాడలో కానీ ఎక్కడైనా కానీ అప్పుడు కూడా ప్రజలకి అసంతృప్తి ఉంటుంది కదా. దీన్ని ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద మీ సలహాలు కూడా ఇచ్చి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసి తక్షణం ఇసుకనే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా జన సైనికులు మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి ఈ యొక్క గవర్నమెంట్ని తెలియజేసి మన యొక్క గృహ వినియోగాలకు మరియు వ్యవసాయ విద్యుత్ వినియోగాలకు ప్రభుత్వం మరలా స్మార్ట్ మీటర్లు అమర్చాలని ఆలోచన వెనక్కి తీసుకోవాలని సిపిఎం నాయకులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తే అప్పుడు వామపక్షాలతో పాటు అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించడం జరిగిందని తెలిపారు. మరలా అదే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో దానిని మరలా వామపక్షాల తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, స్మార్ట్ మీటర్ల వినియోగంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 5వ కార్యదర్శి రజని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ ప్రారంభించారు. గతంలో వ్యవసాయ పంపు సెట్లకు అట్లాగే స్మార్ట్ మీటర్లతో పాటు నివాస గృహాలకు కూడా ప్రీపెయిడ్ కార్డుని స్మార్ట్ మీటర్లు బిగించాలని గత ప్రభుత్వం టైంలో నిర్ణయాలు జరిగినాయి. అంటే కేంద్రంలో బీజేపీ చెప్పు చేతల్లో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉండటం రీత్యా
విద్యుత్తుకి పంపు సెట్లకు మీటర్లు, అట్లాగే గృహాలకు ఈ స్మార్ట్ మీటర్స్, ప్రీపెయిడ్ మీటర్స్ ఇవి బిగించాలని ఆ రోజు ఆదాని, షిరిడి సాయి కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాన్ని ఆ రోజు వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా ఆ రోజు ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించి, తెలుగుదేశం అయితే ఆ కోర్టు కూడా హైకోర్టు కూడా కేసు వేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ని దిగుమతి చేసుకుని విజయవాడ అలాంటి ప్రాంత విద్యుత్ కార్యాలయాల్లో భద్రపరుస్తూ ఉంది. ఆ రోజు ఇది వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్స్ని దిగుమతి చేసుకుని మళ్ళీ గృహాలకు, అట్లాగే పంపు సెట్లు, పెండింగ్ ఉన్న పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే ఉద్దేశం ఏంటి? ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మీరు విద్యుత్ సంస్కరణ చేస్తానంటేనే అప్పులు ఇచ్చింది. ఆ అప్పులకి ఈరోజు తెలుగుదేశం కూడా దాంట్లో మార్పు చేయకోకుండా అదే పని చేస్తే ఎందుకంటే దుర్మార్గం ఏముంటుంది. కాబట్టి తెలుగుదేశం కూటమి తక్షణం ఈ స్మార్ట్ మీటర్స్ బిగించే పనిని విరమించుకోవాలి. చాలామంది స్మార్ట్ మీటర్స్ వలన ఏంటి నష్టమైనా అడుగుతారు. ఇలా విద్యుత్తుకి, పంపు సెట్లకు, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఆటోమేటిక్గా ఉచిత విద్యుత్ మంగళం పాడే పరిస్థితి అవుతుంది. నివాస ప్రాంతాలకు ప్రీపెయిడ్ మీటర్స్ బిగించడం వలన పీక్ టైంలో అంటే ఎక్కువ మంది కరెంటు వాడే టైంలో అలాంటప్పుడు ఆ టైంని వీళ్ళ గుర్తించి ఆ టైంలో రేట్లు పెంచడానికి, అట్లాగే అసలు ఇలా వేల కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్స్కి ఆదాని, షిరిడి సాయి కంపెనీలకు అప్పలంగా కట్టబెట్టేది. అది మీటర్ కూడా చాలా తక్కువ రేటు ఉంటే ఇక్కడ ఎక్కువ కొటేషన్ వేసి ఎక్కువ ప్రభుత్వ సొమ్ముని దోసుకునేటట్టు ఆ మీటర్లో తెచ్చిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణం ఈ మీటర్ల బిగింపుని నిలుపుదల చేయాలని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పని ప్రకారం, మీరు ఇచ్చిన మాట ప్రకారం దీన్ని తక్షణం ఈ స్మార్ట్ మీటర్స్ను, ఈ ప్రీపెయిడ్ మీటర్స్ని వీటిని బిగించడం తక్షణం నిలుపుదల చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వెనగళ్ల రాముకు అమెరికాలో ఘన సన్మానం చేసిన అభిమానులు, కూటమి నేతలు. గుడివాడ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారాలు కావాలని మిత్రులను కోరిన ఎమ్మెల్యే రాము. కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేత తులసిబాబు. 1000 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన తులసి. ఎమ్మెల్యే వెనగళ్ల రాము కృషి వల్ల హోమియోపతి కాలేజీకి మరలా పీజీ సీట్లు వచ్చాయన్న టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల హోమియోపతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారంటూ మండిపాటు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.